అంటే హీరో అంటే 45 days వచ్చేది. సో దానికోసం అది మా గురువు గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు, సో ఆయన సడన్గా పిలిచి సంతకం పెట్టేసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను. దేనికండి అన్న పెట్టి చెప్తాను అన్నారు. ఇప్పుడు లేదు కదా, సో ఇప్పుడు ఏమైనా కొత్తగా స్టార్ట్ చేశారేమో, ఆర్టిస్టుల దగ్గర నుంచి అగ్రిమెంట్ తీసుకుంటారేమో అని నేను సంతకం పెట్టాను. ఏంటి చదివా అన్నారు. ఎందుకు సార్ మీ మీద నమ్మకం ఉంది, దేనికి చదవాలి, నాకేం ప్రాపర్టీస్ లేవు, మీ నన్ను నా దగ్గర నుంచి లాక్కోవడానికి మీరు పెట్టమందరూ పెట్టేశాను అంతా, మీ మీద గుడ్డి నమ్మకం నాకు పెట్టేశాను. అయిపోయిన తర్వాత 10 days గ్యాప్ తర్వాత మళ్ళీ పిలిచి నువ్వే హీరో అన్న. షాక్, ఊరుకోండి సార్ కామెడీ చేయకండి. కామెడీ కదా, నువ్వే హీరో. ఏ సినిమా ఫస్ట్ హీరో? సినిమా పేరు యమ స్పీడు. ఓకే, యమ లీలా కాదు, యమ స్పీడు. యమ స్పీడు అని పెడితే బాగుంటుందా, యమ లీలా అని పెడితే బాగుంటుందా అని. ఎందుకంటే ఎవరు అది ఐడియా ఇచ్చింది యమ లీలా అనేది? అది వాళ్ళే డిస్కస్ చేసి రైటర్తో కూర్చొని మాట్లాడి, యముడితో ఆల్మోస్ట్ గేమ్ ఆడుకుంటాడు కాబట్టి యముడు మూడు, యమ దొంగ, మన యమగోళ రామారావు గారిది. సో అట్టగా యమలీల బాగుంటుంది అంటే సరే ఓకే ఆ సినిమా చేయటం. ఇక అక్కడి నుంచి మీకు తెలుసు. సో అట్టగా ఆలీ గురించి వచ్చింది కదా టాపిక్. సో అయితే ఆలీ అనేది అందరికి తెలుసు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఎందుకు అంటే సౌత్లో కూడా, నార్త్లో కూడా, సౌత్ సినిమాలంటే నార్త్ వాళ్ళకి చాలా ప్రేమ. ఎందుకు? సినిమాలో సెంటిమెంట్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, ఎక్కువ మంది కమెడియన్స్, ఎక్కువ మంది ఆర్టిస్టులు ఆ స్క్రీన్ మీద కనిపించగానే ఆ 2 గంటల సేపు అరే అప్పుడే సినిమా అయిపోయిందా, अरे आप लोग बहुत अच्छा निकालते फिल्म से, हम लोग बहुत अच्छा लाइक करते हैं आपको, और वो आप रहता ना, वो पेट रहता है, वो पीछे वो रहता है, वो क्या उसका नाम, ब्रह्मानंद. బ్రహ్మానంద అంటే అంటే మా అదృష్టం ఏంటంటే మేము ఆ జనరేషన్లో చేసాం, ఈ జనరేషన్లో చేసాం. ఆ జనరేషన్స్ మూవీస్ హిందీలో డబ్ అయినాయి, రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా ఇప్పుడు ఎలాగంటే సౌత్ సినిమా అంటే ఒకప్పుడు ₹1 కోటి ఇచ్చి తీసుకెళ్ళిపోయేవాడు డబ్బింగ్ చేసుకోవడానికి, కానీ ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు వెళ్ళిపోయింది. అది నిజంగా తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. ఒక చిన్న అనుమానం, మా గురువు గారు కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎలా గురువు గారు అయ్యారు మీకు? నేను గురువు అని పిలుస్తాను అంతే. అంతేనా? అంటే నేను నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను, నాకంటే ఆయన పెద్ద ఆయన గురువు అని పిలవడం తప్పేముంది. పైగా నా ఫస్ట్ సినిమాకి హీరో, ఆయన డైరెక్టర్, నేను హీరో, మా గురువు గారు పిలుస్తుంటాను. చెప్పండి గురుజీ అంటుంటా. ఒకసారి అలీ గారు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారు, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, మీది గుంటూరా రాజమండ్రి అని చాలా మందికి నేను ఉంటారు. పుట్టింది రాజమండ్రి. రాజమండ్రి టౌనేనా? టౌన్. ఓకే. నేను పెరిగింది నా ఏజ్ ఆఫ్ 8 years బాయ్ని. అప్పుడు నాకు ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది. నేను ద్వారా వచ్చింది అవకాశం? కె విశ్వనాథ్ గారు. ఓకే. సో అలాగా ఎలా పసిగట్టారు ఆయన మిమ్మల్ని? నేను మిమిక్రీ చేసాను చిన్నప్పుడు, షోలే డైలాగ్స్ మిమిక్రీ చేస్తుంటే స్టేజ్ మీద ఆయన నన్ను పిలిచి, అరే నువ్వు బాగా హుషారుగా ఉన్నావు, ఆ సినిమా నాకు చేస్తావా అన్న. ఎందుకు చేయడే ఇంత చేస్తాం కదా అన్న అని చెప్పి ఆయన రేపు పొద్దున్న రా అని చెప్పి రాజమండ్రిలోనే షూటింగ్ చేశారు. చిత్రం పేరు నూతన్ ప్రసాద్ గారు హీరో, దాంట్లో ఫస్ట్ టైం ఆయన హీరోగా. నూతన్ ప్రసాద్ హీరోగా చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. కవిత గారు హీరోయిన్, ఆ సినిమాతోనే ఆవిడ హీరోయిన్ అయ్యారు. నూతన్ ప్రసాద్ గారు హీరో, కె విశ్వనాథ్ గారు డైరెక్షను, డివిఎస్ రాజు గారు బ్యానర్, ఆయన రాజమండ్రి. అయితే ఆ షూటింగ్ అంతా తీసింది రాజమండ్రి చుట్టుపక్కల మొత్తం అంతా. దాంట్లో గోకిన్ రామారావు గారు రమాప్రభ గారికి కొడుకు వేషం, చాలా చిన్నోడిని. సాక్షి రంగారావు గారు ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్ళే క్యారెక్టర్ అనమాట. కృష్ణుడి గారు అబ్బాయి అంటే కింద కూర్చోరు, మీరు లెగిసి కుర్చీ ఇస్తే బాబు గారు దాంట్లో కూర్చుంటారు అని దాంట్లో కూర్చోబెడితే హీరోయిన్ వచ్చి తిట్టడం. ఏమైనా యశ్వరెడ్డి గారు అబ్బాయి అయితే ఆయన పెద్ద పుడింగ్ ఏంటి, అందరిలాగే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కదా, అలాగే కాదు, పంతులు గారికి ఆ కుర్చీ ఇవ్వండి, ఆయన టీచరు, సరస్వతి పుత్రులు వారు, వాళ్ళని అక్కడే కూర్చోబెట్టాలి, మనకి ఎందుకు కూర్చోవాలి అని చెప్పేసి కూర్చోబెట్టాడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి దగ్గర మంచి టాలెంట్ ఉంది అని ఊరు ప్రెసిడెంట్గా అమ్మాయిని చేస్తారు. అందుకని ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా పేరు. ప్రెసిడెంట్ పేరమ్మ. అలా గుర్తు కూడా లేదు మాకు అసలు. మీ మొదటి సినిమా? ఆ సినిమా నాకు మొదటి సినిమా. తర్వాత హునాదిరాళ్ళు. ఓకే. తెర మీదకి వచ్చింది సినిమా మీదే, అదేనా? అదే, ప్రెసిడెంట్ పేరమ్మ. తర్వాత దేవుడు మావయ్య, తర్వాత ఇంక అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు.
అంటే సీతాకోక చిలుక తర్వాత 150 సినిమాలు వచ్చేసాయి. సీతాకోక చిలుక ఎన్నో సినిమా? 7th మూవీ. ఏడో సినిమా. ఏడో సినిమాకే చాలా పండిపోయారు మీరు. ఏడో సినిమా అంటే అప్పటికి ఇంకా లేదు, అప్పటికి ఇంకా చిన్నపిల్లండే, అయినా కూడా చాలా బాగుంది దాంట్లో. మా నాన్నగారు వచ్చేవారు షూటింగ్కి నాతో పాటు. ఓకే. సో ఏంటంటే ఇక ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, మేము చెన్నైలో ఉండిపోతే బాగోదని చెప్పేసి ఇక ఏం చేసేవారంటే ఆ ప్రొడ్యూసర్కి రిక్వెస్ట్ చేసేవారు, సార్ మా అబ్బాయిని మీ ఇంట్లోనే పెట్టేసుకోండి, హోటల్లో వద్దు, ఒకడే ఉండలేడు, షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ట్రైన్ ఎక్కించాను, వాడు అక్కడ దిగిపోతారు అని చెప్తే ట్రైన్ ఎక్కించేవారు. నేను రాయబుల్లి దిగి ఇంటికి వెళ్ళిపోయాను. మరి గుంటూరులో ఎలా పెరిగారు మీరు? గుంటూరులో నేను చాలా కాలం, అంటే నా సర్కిల్, నా ఫ్రెండ్స్ చాలామంది గుంటూరే. నేను గుంటూరులో ఒక 4 సంవత్సరాలు గుంటూరులోనే ఉన్నాం, తరచుగా వెళ్ళే ఉన్నాం మేము. ఆ వెళ్ళటంలో చాలామంది నాది గుంటూరు అనుకుంటారు. అండ్ గుంటూరులో ఫ్రెండ్స్ ఎక్కువ, సర్కిల్ ఉంది, అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికోసం ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాగా గుంటూరు నుంచి చేస్తానని చెప్పాను. ఆలీ సార్, ఆలీ అని ఒక తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్లో 3 అక్షరాలు వస్తాయి. కానీ మీ పూర్తి పేరేంటి సార్? అసలు ఎవరికి తెలియదు. మొహమ్మద్ అలీ. మొహమ్మద్ అలీ, నాట్ అలీ, అలీ. అలీ, మొహమ్మద్ అలీ. 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 ఎందుకు మొహమ్మద్ కట్ చేశారు? మొహమ్మద్ కట్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో మన అలీగడ్రా, మన అలీగడ్రా అని వచ్చేసింది. ఓకే. అలీ అనే మాట ఒక ఉర్దూ బాగా తెలిసిన వాళ్ళు అలీ అని పిలుస్తారు. సో ఎక్కువ మనం ఆంధ్రాలో ఉన్నోళ్ళు అరే మన అలీగడ్రా అని ఉంటారు. సో అట్టగా అలీ అయిపోయాయి అనమాట. అలీ అంటే కూడా గుర్తుపడతారు, ఆలీ అంటేనే గుర్తుపడతారు. అలీకి ఆలీకి చాలా తేడా ఉంది కదా. ఆలీ అంటే బెళ్ళం. అదే ఆలీ. సో ఇండస్ట్రీకి అంటే దాదాపు లాస్ట్ ఇయర్కి కరెక్ట్గా 40 years ఇండస్ట్రీకి వచ్చి. 40 years. 40 years ఇండస్ట్రీ. 30 years ఇండస్ట్రీ కాదు, 40 years ఇండస్ట్రీ. ఎందుకంటే 78లో ఎంట్రీ, కరెక్ట్గా 40 years. ఓకే. అండ్ ఆల్మోస్ట్ 1100 మూవీస్, ఓ తెలుగు తమిళ క్రాస్ అయ్యారు 1100.